అందరికీ నమస్కారం అండి. మంచి చేసినా చెడు ఎదురవుతుంది. మనం మంచి చేయాలనుకున్నా చెడే జరుగుతుంది. ఏంటి దీనికి కారణం అని మనలో చాలామంది అనుకుంటూ ఉంటాం. దీనికి కారణం ఏంటి అని తెలిపే ఒక మంచి కథ మీతో షేర్ చేయబోతున్నాను. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పాజిటివ్ వైబ్స్ ఇన్ తెలుగు. ఇద్దరు స్నేహితులు సుందర్, గోపి. ఈ ఇద్దరు స్నేహితులు ఒక అడవి మార్గం ద్వారా వెళ్తూ ఉంటారు. సుందర్ అనే అతను చాలా సహాయం చేసే గుణం, చాలా మంచివాడు. ఎవరు ఏ సహాయం అడిగినా, ఎవరు ఏ కష్టం అన్నా వాళ్ళకి ముందుండి పనిచేయటం, ఏదైనా సరే సహాయం అంటే ముందుండటం, ఎవరికి ఏదైనా లేదు అన్నప్పుడు వెంటనే చెయ్యాలి అనే భావన కలిగిన ఒక వ్యక్తి. అంటే సహాయం చేసే గుణం ఎక్కువ. రెండవ అతను గోపి కూడా సహాయం చేసే గుణం ఎక్కువ. కానీ ఆ సహాయం ఎప్పుడు చేయాలి, ఎవరికి చేయాలి, ఎలాంటి సమయంలో చేయాలి అని కొంచెం ఆలోచించి ఆచితూచి చేస్తూ ఉంటాడు గోపి. ఇలా ఈ ఇద్దరు స్నేహితులు అడవి మార్గం గుండా వెళ్తూ ఉంటారు. కొద్ది దూరం వెళ్ళాక ఒక పెద్ద అరుపు అనేది వినిపిస్తూ ఉంటుంది. ఆ అరుపు కూడా ఎక్కడో అంటే వినిపించకుండా కాపాడండి అనే ఒక ఆ రాగంలో అరుపు అనేది వినిపిస్తూ ఉంటుంది. సుందర్, గోపి ఇద్దరు దిక్కులు చూస్తాడు. ఎటు సైడ్ నుంచి ఈ యొక్క సౌండ్ వస్తుంది, ఎవరు అని చెప్పి అంతా చుట్టూ చూస్తాడు. కానీ ఎవ్వరు కనిపించరు. కానీ ఆ శబ్దం మాత్రం ఎక్కడి నుంచో దూరం నుంచి వస్తున్నట్టు వాళ్ళకి తెలుస్తుంది. సరే, ఎవరో ఆపదలో ఉన్నారు అని ఆ శబ్దం ఎటు వస్తుందో అటు నోకి ఇద్దరు వెతుక్కుంటూ వెళ్తారు. అలా వెతుక్కుంటూ వెళ్ళే దారిలో ఒక పెద్ద లోయ. ఆ లోయలో ఒక సింహం పడిపోయింది. ఆ సింహం ఎప్పుడో చూసేదానికి ఎట్లుందంటే ఒక 2-3 రోజుల్లో అందులో పడిపోయి అది బాగా ఆకలికి ఇంకా దానివల్ల కాకుండా ఆ మూలుగు శబ్దం అనేది, అంటే కాపాడండి అనే ఆ మూలుగు శబ్దం అనేది వినిపిస్తుందన్నమాట. వెంటనే సుందర్ దాన్ని చూసి, అయ్యో పాపం, ఈ సింహం చాలా ఆకలితో ఉంది, ఎప్పుడు 2-3 రోజులు అయిపోయింది దీంట్లో పడి, కాబట్టి దీనికి చాలా ఆకలిగా ఉంది, దీన్ని ఎలాగైనా కాపాడాలి అని సుందర్ చెప్తాడు. కానీ గోపి ఏం చెప్తాడంటే, అది చూడు, నువ్వే చెప్తున్నావు కదా 2-3 రోజులుగా ఆహారం లేదని, దాన్ని కాపాడి పైకి తీసామంటే అది మనల్ని తినేస్తుంది, కాబట్టి దీన్ని కాపాడటం అనేది కొంచెం ప్రమాదకరం. మనం కావాలి అంటే ఫారెస్ట్ వాళ్ళకి అప్పచెప్దాము, వాళ్ళు వచ్చి దీన్ని కాపాడతారు అని చెప్తారనమాట. ఏంటి, కళ్ళ ముందే ఒక ప్రాణి ఒక ప్రాణం ఉన్న జీవి ఆపదలో ఉంది, దాన్ని రక్షించడం పోయి ఫారెస్ట్ వాళ్ళకి చేద్దామా, వాళ్ళు వచ్చే లోపల ఇది చచ్చిపోతే ఆ పాపం ఎవరికి చేరేది? కళ్ళ ముందు ఒక జీవి చచ్చిపోతూ ఉంటే ఎలాగా? అది మూగ జీవి అయినా సరే దానికి ప్రాణం ఉంది కదా, దానికి ఏమన్నా అయితే మనం చూసి దాన్ని రక్షించలేదు అంటే ఆ పాపం మనకే కదా అంటుకుంటుంది అని చాలా తత్వబోధన అనేది చేస్తాడు సుందర్. కానీ గోపి మాత్రం ఎంతగానో అతనికి నచ్చ చెప్పాలని చూస్తాడనమాట. దీన్ని బయటికి తీస్తే మనకే ప్రమాదం, కాబట్టి ఇప్పుడు అది చాలా ఆకలిగా ఉంది, ఖచ్చితంగా మనల్ని తినేస్తుంది, వద్దు అని చెప్తే కూడా సుందర్ అనేది వినడు. కానీ గోపి చాలా కోపంగా, అసలు అర్థం చేసుకోవటం లేదు సందర్భాన్ని అని చెప్పి గోపి కోపంగా వెళ్ళిపోతాడు. కానీ ఎలాగోలాగో అక్కడున్న ఆ దారాలు, ఆ ఓడలు వాటన్నిటితో కలిపి ఆ యొక్క సింహాన్ని కష్టపడి బయటికి తీస్తాడు, బయటికి లాగతాడు సుందర్. బయటికి లాగ్గానే ఏమవుతుంది మనందరికీ తెలుసు కదండి. గోపి చెప్పినట్టు ఆకలిగా ఉన్న సింహం సుందర్ని తినేస్తుంది. ఇందులో సుందర్ ఆ జీవికి సహాయం చేయాలనే కదా చూశాడు. ఎంతో కష్టపడి దానికి సహాయం చేసి ఒక జీవిని కాపాడిన ఆ సుందర్ ప్రాణాలు అనేవి పోయాయి. అంటే ఇక్కడ సహాయం చేయటం తప్ప, పాపం సహాయం చేయడం అని అనుకోవడం సుందర్ తప్ప అంటే ఏం కాదు. కానీ గోపి చేయకపోవడం మంచిదైంది అనుకోవడం కూడా కాదు. మనం సహాయం చేయడం మంచి గుణమే, సహాయం చేయాలి కూడా. కానీ ఎవరికి చేయాలి, ఏ సందర్భంలో చేయాలి, ఎలాంటి వాళ్ళకి చేయాలి అని ఒక నిమిషం ఆలోచించి తెలుసుకొని చేస్తే అది మనకి మంచిది, అలాగే చేసే వాళ్ళకి మంచిది, చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి కూడా మంచిదన్నమాట. ఎప్పుడు కూడా సహాయం చేయాలన్న గుణం గొప్పదే, కానీ అది చేసే సందర్భం, ఆ చేసే పని, ఆ సహాయం చేయాలన్న ఆ సమయం అన్నీ ముఖ్యమే. కాబట్టి మనం సహాయం చేయాలనుకున్న వాళ్ళకి ఎవరికో ఒకరికి సహాయం చేసేయటమే కాకుండా అసలు నిజంగా ఎవరు ఆపదలో ఉన్నారు,
ఎవరు కష్టంలో ఉన్నారు, ఎవరు నిజంగా పేదలకు అనుభవిస్తున్నారు అన్న వాళ్ళకి మనం సహాయం చేస్తే అది పెట్టరాని పుణ్యం అవుతుంది. అంతేకాని సహాయం కోరారు కదా అని కోట్లు ఉన్న వాళ్ళకి మనం సహాయం చేస్తాం, ఇదిగో ఇది పెట్టుకో వాళ్ళు మెప్పు పొందటానికంటే అది మనకు రాదన్నమాట. అదేవిధంగానే ఇప్పుడు గోపి ఈ ప్రాణిని కాపాడొద్దు అని చెప్పటం అతని సమయస్ఫూర్తి. అంటే ఎప్పుడు చేయాలి అనేది గోపికి బాగా తెలుసు. కానీ ఈ సహాయం చెయ్యాలి అనే గుణం మాత్రం ఉన్న సుందర్ చనిపోయాడు. ఇదంతా మనం సహాయం చేయటం వల్ల మనకు తగిలిన ఒక నేరమా, ఒక పాపమా అనుకునేది కాదండి. మనం చేసేటప్పుడు కూడా ఆలోచించి చేయాలన్నదే ఈ కథ సారాంశం. అది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. ఈ వీడియో కూడా మీకు అందరికీ నచ్చితే లైక్ చేయండి, మరి కొంతమందికి షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి మోటివేషనల్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు హ్యావ్ ఏ గుడ్ డే ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.